హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఆయిషా గారు అయితే బయట ఏం చూసి వచ్చారో, మన అయితే గేమ్ అయితే ఏం చూసారు, ఎలా చూసారు, ఏ విధంగా చూసారు అయితే నాకైతే అర్థం కావట్లేదు గైస్. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఎవరు కదిలించినా ఏమన్నా సరే ఏదేదో మాట్లాడేసి పెద్ద పెద్దగా అలిచేసి గొడవలు వేసుకొని అసలు ఏం మాట్లాడినా గొడవలు వేసుకుందాం అనే టార్గెట్ అయితే లోపలికి వచ్చారు గైస్. నిన్న ఎపిసోడ్ లో మన రీతు గారికి ఆయిషా గారికి గొడవ అయింది. అసలు అక్కడ ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు ఆయిషా గారు అయితే నాకైతే అర్థం కావట్లేదు గైస్. అసలు చిన్నది ఎక్కడ వాష్ చేయలేదంట, వాష్ చేయమంటే అసలు ఏందో మరి. చిన్న 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 ఇష్యూకి అయితే అక్కడ గొడవలు అయితే వేసుకుంటున్నారు మన ఆయిషా గారు. దాని తర్వాత మన డెమాన్ వచ్చి అసలు ఏం జరిగింది, గొడవ ఎందుకు అయింది అని చెప్పి చిన్నగా అడుగుతున్నాడు. దానికి కూడా నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు, నువ్వు అమ్మాయికి సపోర్టా, అమ్మాయి గొడవలో నీకెందుకు అని చెప్పి అక్కడ ఫస్ట్ అరుస్తుంది. అయితే మన ఆయిషా గారు గట్టిగా అరుస్తున్నారు. అని డెమాన్ మెల్లగానే మాట్లాడాడు కూడా. మళ్ళీ గౌరవ్ వచ్చేసి అమ్మాయిల ఇష్యూలో నీకెందుకు బ్రో అంటాడు. ఇక్కడ మన డెమాన్ అయితే కొద్దిగా వాయిస్ అయితే రేస్ చేస్తాడు గైస్. వెంటనే మన దివ్యల మాధురి గారు వచ్చేసి ఏంటి డెమాన్ అమ్మాయిల మీద వాయిస్ రేస్ చేస్తున్నావు అని చెప్పి గట్టిగా రావడము. ఫస్ట్ నుంచి అరుస్తుంది ఆ అమ్మాయి ఆయిషా అయితే. అప్పుడు రాలేదు. డెమాన్ ఒక్కసారి అనగానే మన దివ్యల మాధురి గారు వచ్చేసి అరవడం, ఇదైతే కరెక్ట్ కాదు గైస్. వీళ్ళిద్దరైతే అసలు వైల్డ్ కార్డ్స్ లో మనకి నిఖిల్ నాయక్, గౌరవ్ అండ్ మన సాయి, వీళ్ళు ముగ్గురే కరెక్ట్ గా ఉన్నారు గైస్. మన రమ్య మోక్ష కూడా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతున్నారు గైస్. మిగతా వీళ్ళిద్దరు ఏం మాట్లాడినా సరే గొడవలు వేసుకోవటం, గట్టిగా అరిచడం అయితే చేస్తున్నారు గైస్. మరి వాళ్ళు అదే అజెండాగా పెట్టుకొని వచ్చారేమో మరి తెలియదు గైస్. నాకైతే అదే అనిపించింది. ఇంకోటి మన ఆయిషా గారు కళ్యాణ్ వచ్చి లాండ్రీతో ఏదో డిస్కషన్ పెట్టాడు. దాంట్లో కూడా నేను నీలా కాదు, నేను నీలా పని చేయను, నీలా ప్యాంపరింగ్ చేయను అందరికి, ఇక్కడ నేను ప్యాంపరింగ్ చేయడానికి రాలేదు అని చెప్పి ఏదేదో మాట్లాడటము. అక్కడ గైస్ కరెక్ట్ గా పర్సన్ ఉంటే, గొడవలు వేసుకున్న పర్సన్ ఉంటే సరిగ్గా సమాధానం చెప్పేవారు గైస్ మన ఆయిషా గారికి. పవన్ ఎందుకు ఊరుకున్నాడో మనకు తెలియదు గైస్. అదైతే పవన్ గట్టిగా సమాధానం చెప్పాల్సిందని చెప్పి నాకైతే అనిపించింది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి కెప్టెన్సీ టాస్క్ లో వచ్చేసి బిగ్ బాస్ అయితే మన 6 మెంబర్స్ ఉన్నారు కదా, ఎక్సెప్ట్ మన నిఖిల్ నాయక్ గారిది. ఆ 6 మెంబర్స్ ని 3 టీమ్స్ గా 2 మెంబర్స్ అయితే డివైడ్ అవ్వమని చెప్పి టాస్క్ అయితే పెట్టారు గైస్. అసలు ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే మన ఆయిషా గారు అయితే గేమ్ ఎక్సలెంట్ గా ఆడారు. ఎంత ఫాస్ట్ గా ఆడారు ఏంటంటే అసలు ఒక దగ్గర అయితే వీళ్ళు నెక్స్ట్ మిగతా ఇద్దరు టీమ్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లోపలికి వచ్చే లోపే మన ఆయిషా గారు లోపలికి వెళ్ళి గేమ్స్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చి బెల్ కొడతారని చెప్పి అయితే నాకైతే అనిపించింది గైస్. అంత బాగా అయితే గేమ్ ఆడారు, అంత ఫాస్ట్ గా ఆడారు. కానీ ఆమె కొద్దిగా చిన్న సైట్ అది ఉండటం వల్ల లోపల లెటర్స్ అది కనపడక కొద్దిగా గేమ్ అయితే స్లో అయింది. ఈలోపు మన సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే బెల్ కొట్టేసి కెప్టెన్స్ అయిపోయారు గైస్. కెప్టెన్స్ గా అయితే ఆ ఫస్ట్ టాస్క్ లో అయితే కెప్టెన్స్ గా గౌరవ్ అండ్ సుమన్ శెట్టి అయ్యారు గైస్. కానీ బిగ్ బాస్ ఏంది మన నిఖిల్ నాయక్ దగ్గర అది కెప్టెన్స్ కంటెండర్స్ అది ఉంది కదా, దాన్ని యూజ్ చేయడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు గైస్. అక్కడ మన నిఖిల్ నాయక్ అయితే గుడ్ డెసిషన్ గైస్. కానీ ఎందుకంటే మన సుమన్ శెట్టి గారిని తీసుకొని ఆయన మీద గెలిచిండైతే అసలు బాగుండేది కాదు, కొద్దిగా బ్యాడ్ అయిపోయేవాడు. నాకు తెలిసి గౌరవ్ని ఎంచుకోవడం అయితే కరెక్ట్ గైస్. అక్కడైతే ఆ డెసిషన్ అయితే నాకు సూపర్ అనిపించింది. సుమన్ శెట్టి గారిని తీసుకొని ఈజీగా గెలిచేస్తాడు, కానీ అదైతే అందరూ అంత కన్వీనియన్సింగ్ గా అంత బాగుండేది కాదని నాకైతే అనిపించింది గైస్. మీకేమనిపించింది? మీరు కూడా మీ ఒపీనియన్ ని కింద తెలియజేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి మన గౌరవ్కి అండ్ నిఖిల్ నాయక్ అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది గైస్. ఈ టాస్క్ లో వచ్చేసి మన నిఖిల్ నాయక్ అయితే ఓడిపోతారు, గౌరవ్ అయితే సెకండ్ కెప్టెన్ అయితే అవుతారు గైస్. ఈ వీక్ 2 కెప్టెన్స్ కాబట్టి మనకి సుమన్ శెట్టి అండ్ గౌరవ్ అయితే కెప్టెన్స్ గా ఉంటారు గైస్. ఇది గైస్ ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే గైస్. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.